హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ఒక బ్రైడల్ శారీ క్రోసా శారీ కుచ్చు డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. దానికోసం కావాల్సిన మెటీరియల్స్ అయితే చూపిస్తున్నాను చూడండి. ముందుగా సిల్క్ థ్రెడ్ 6 strands తీసుకొని చివర్లో నాట్ వేసుకొని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఫస్ట్ ముందుగా ఇలాంటి రింగ్ బీడ్స్ అయితే తీసుకొని ఈ రింగ్ బీడ్కి ఈ సిల్క్ థ్రెడ్ ఉంది కదా 6 strandsని తీసుకొని ఇలా ఒక 2 knots అయితే వేసుకోవాలి. ఫస్ట్లో ఇలా టైట్గా 2 knots వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్రోసా నీడిల్ అయితే తీసుకుంటున్నాను. ఇది 11 నెంబర్ నీడిల్. నాట్స్ వేసాం చూడండి. అక్కడ నుంచి నీడిల్ని థ్రెడ్ ఉన్న పైకి ఇలా ప్లేస్ చేసి ఆ థ్రెడ్ని ఇటువైపు తీసుకొని అక్కడ మనం ఈ థ్రెడ్ని ఇటువైపు కనుక్కున్నాం కదా, అక్కడ ఒకసారి లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత మనం ఒక 2 chains అయితే స్టిచ్ చేసుకోవాలి. 2 chains అయిన తర్వాత నీడిల్కి 1 time థ్రెడ్ చుట్టుకొని బీడ్కి ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని ఇటువైపుకి ప్లేస్ చేసుకొని బీడ్ కింద వైపు నుంచి మళ్ళీ మనం ఆ థ్రెడ్ని ఇటువైపు తీసుకొని డబల్ క్రోసా అయితే స్టిచ్ చేసుకోవాలి. మనం ఈ స్టిచ్ చేసేటప్పుడు థ్రెడ్స్ పక్కకు పోకుండా స్టిచ్ చేయడానికి ట్రై చేయండి. మనకి ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుంది. మళ్ళీ ఆ పక్క పాయింట్కి డబల్ క్రోసా స్టిచ్ చేస్తున్నాను. మనకి నీడిల్కి 1 time థ్రెడ్ చుట్టుకుంటే డబల్ క్రోసా వస్తుంది. క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. మనకి 3 loops కనిపిస్తున్నాయి కదా, ఫస్ట్ 2 loopsలో నుంచి ఒకసారి థ్రెడ్ తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనకి ఇంకొక లూప్, ముందుది ఒక లూప్ ఉంటుంది కదా, ఈ రెండిట్లో నుంచి మళ్ళీ ఇంకొకసారి ఇలా స్టిచ్ చేస్తే మనకి డబల్ క్రోసా వస్తుంది. ఫస్ట్ స్టెప్ మొత్తం మనకి ఈ రింగ్ బీడ్కి డబల్ క్రోసా అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇలా దగ్గరగా రింగ్ బీడ్ మొత్తం కూడా డబల్ క్రోసా అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఉంది కదా, ఈ ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసుకొని బీడ్కి దగ్గర పక్క పాయింట్స్కి దగ్గరగా మనకి ఎన్ని వీలైతే అన్నీ మొత్తం రింగ్ ఫిల్ అయ్యేంత వరకు డబల్ క్రోసా అయితే స్టిచ్ చేసుకోవాలి. కౌంట్ ఏం లేదు. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ స్టార్టింగ్లో 2 chains వేసాం కదా, లాక్ చేసుకొని అక్కడ మనకి గ్యాప్ కనిపిస్తుంది. అక్కడ డైరెక్ట్గా నీడిల్ని ఇలా కిందకని అటువైపు ఉన్న థ్రెడ్ని ఇలా తీసుకొని ఒక సింగిల్ క్రోసా స్టిచ్ చేశాను. తర్వాత కంటిన్యూగా ఒక 2 chains స్టిచ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు ఆ థ్రెడ్ని కొంచెం పైకని స్మాల్ సైజ్ గోల్డ్ బీడ్స్ చూపిస్తున్నాను కదా నేను ఫస్ట్లో మీకు, ఆ బీడ్స్ని ఒక్కొక్కటి తీసుకొని ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఈ థ్రెడ్స్ అన్నిటికీ కూడా ఇన్సర్ట్ చేసుకొని మనకి బీడ్ లాక్ ఏం అవసరం లేదు. తర్వాత మళ్ళీ నీడిల్కి 1 time థ్రెడ్ చుట్టుకొని ఇప్పుడు ఆ పక్కనే మనకి చైన్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. ఆ చైన్కి డైరెక్ట్గా నీడిల్ని కిందికని ఆ థ్రెడ్స్ని తీసుకొని ఫస్ట్ 2 loopsకి ఒకసారి, మళ్ళీ 2 loopsకి ఒకసారి డబల్ క్రోసా స్టిచ్ చేసుకోవాలి. డబల్ క్రోసా అయిన తర్వాత మళ్ళీ ఆ థ్రెడ్ని పైకని మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకొని ఆ బీడ్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ చేసుకున్నాక మళ్ళీ నీడిల్కి 1 time థ్రెడ్ చుట్టుకొని మళ్ళీ ఆ పక్క పాయింట్కి డబుల్ క్రోసా స్టిచ్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్లో మనకి బీడ్స్ని ఇన్సర్ట్ చేసుకొని డబుల్ క్రోసా స్టిచ్ చేసుకోవాలి. ఈ బీడ్స్ని ఒక 13 beads వచ్చేంత వరకు మనం డబుల్ క్రోసా స్టిచ్ చేసుకుంటూ 13 beads వచ్చేలాగా మనం స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఆ పక్కన పాయింట్స్ ఉన్నాయి కదా, చైన్ లాగా అక్కడికి మనం నీడిల్ని డైరెక్ట్గా కిందికి అనేసి డబల్ క్రోసా స్టిచ్ చేసుకొని ఆ థ్రెడ్ని కొంచెం పైకని మళ్ళీ బీడ్ ఇన్సర్ట్ చేసుకొని మళ్ళీ ఆ పక్క పాయింట్కి డబల్ క్రోసా. ఇలా మొత్తం సెకండ్ స్టెప్ అంతా కూడా ఇదే విధంగా వస్తుంది. ఇలా 13 beads వచ్చిన తర్వాత చూడండి, 13 beads వచ్చిన తర్వాత ఈ విధంగా వస్తుంది. మనకి ఆ రింగ్ బీడ్ పైన మనకి ఈ బీడ్స్ అనేవి వస్తాయి. తర్వాత లాస్ట్ దానికి నీడిల్కి డైరెక్ట్గా థ్రెడ్ చుట్టుకొని
చూడండి ఆ చైన్కి ఈ విధంగా డబుల్ క్రోస్ అనేది స్టిచ్ చేసుకోవాలి. లాస్ట్ బీడ్ అయిపోయిన తర్వాత చేసుకుని కంటిన్యూగా ఒక 3 చైన్స్ స్టిచ్ చేసుకొని ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నీడిల్తో ఆ థ్రెడ్ని పైకని టైట్గా గట్టిగా లాగామంటే అక్కడ మనకి నాట్ అనేది పడిపోతుంది. ఇలా నాకు శారీకి 23 అయితే పట్టాయి. 23 రింగ్ బీడ్స్ని 2 కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను. 11 పట్టాయి, ఇంకొకటి 12. ఇప్పుడు దీన్ని మనం రాంగ్ సైడ్కి ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని అప్లై చేసి ఆ నాట్ అనేది కనిపించకుండా వెనక్కి స్టిక్ చేసేసుకొని ఎక్స్ట్రా థ్రెడ్స్ని కట్ చేసేసుకుంటే మనకి టాజిల్ అనేది రెడీ అయిపోతుంది. అన్నిటినీ కూడా ఈ విధంగా చేసుకోవాలి. చాలా ఈజీ అండ్ సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. కుచ్చు లేకోకుండా ఈ బీడ్స్తోనే టజిల్స్ అనేది మేక్ చేసుకోవచ్చు. వీటిని శారీకి ఒక 2 ఇంచ్ లెంత్ వదులుకొని ఏ విధంగా స్టిచ్ చేసుకుంటున్నానో చూపిస్తున్నాను. ఒక 6 స్టాండ్స్ అయితే సేమ్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. ఇలా శారీకి కొంచెం పై వైపుకి స్టిచ్ చేసి ఒక గోల్డ్ బీడ్ కొంచెం స్మాల్ సైజు కాకుండా బిగ్ సైజ్ కాకుండా మీడియం సైజ్ తీసుకొని ఇలా శారీకి ఒకసారి స్టిచ్ చేసుకొని మళ్ళీ పైకి స్టిచ్ చేసి బీడ్లో నుంచి కిందికి వీడియోలో చూపిస్తున్నట్లు స్టిచ్ చేసుకున్నాను. తర్వాత క్రిస్టల్ బీడ్ ఒకటి తీసుకొని ఆ బీడ్ని స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బీడ్స్ ఉన్నాయి కదా, వీటికి కరెక్ట్గా సెంటర్లోకి వచ్చే విధంగా చూసుకోండి. ఆ బీడ్స్కి మధ్యలో థ్రెడ్స్ ఉంది కదా, ఆ థ్రెడ్స్ సెంటర్ పాయింట్కి ఇలా కరెక్ట్ వైపు పైకి ఉండేలాగా చూసి స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ క్రిస్టల్ బీడ్లోకి ఈ విధంగా పైకి స్టిచ్ చేసి మళ్ళీ మనకి కరెక్ట్గా చివరన మనము జిగ్జాగ్ చేసి ఉంటాం కదా, ఆ పైన పాయింట్కి ఈ విధంగా స్టిచ్ చేసేసుకొని రాంగ్ సైడ్కి టర్న్ చేసి శారీని ఎక్కడ లూజ్ లేకుండా చూసుకోండి. తర్వాత ఇలా క్లాత్కి మనం బీడ్ స్టిచ్ చేసాం కదా, దాని కిందన వచ్చేలాగా చూసుకొని ఇలా ఒక 2-3 టైమ్స్ నాట్స్ వేసి ఆ థ్రెడ్ని గట్టిగా లాగామంటే అక్కడ మనకి నాట్ పడిపోతుంది. ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఫైనల్ లుక్ ఏ విధంగా ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇలా 2 కలర్ కాంబినేషన్స్తో మొత్తం స్టిచ్ చేశాను. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్ అండ్ ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మనకి బ్రైడల్ లుక్ అయితే ఉంటుంది. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.